ఎస్, ఇట్స్ వర్కింగ్. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఇది ఇప్పుడు ఐబొమ్మ రవి ఫ్యాన్స్ లో ఉర్రు తలూగించేటువంటి డైలాగ్, అది ఎనర్జీ. ఐబొమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎస్, ఇట్స్ వర్కింగ్. ఐబొమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసింది. అయితే ఈసారి ఎవరికి ఊహకందని రీతిలో ఎస్బీఐ బ్యాంక్ పేరిట, ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరిట ఒక వెబ్సైట్ను ఓపెన్ చేసి దాంట్లో కూడా సినిమాలు పెట్టాడంటే వీడు మామూలు కాదురా బాబోయ్. నిజంగా ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్ని దాచిపెట్టినా, ఎన్ని హార్డ్ డిస్కులు తీసుకొచ్చినా, ఎంతమంది టెక్నాలజీని డిప్లాయ్ చేసి ఐబొమ్మ రవిని కంట్రోల్ చేద్దామని చూసినా నో, ఇట్స్ నాట్ వర్కింగ్. అదేం పనిచేయడం లేదు. కానీ వాడి మైండ్ సెట్, వాడి ఆలోచన మాత్రం పనిచేస్తోంది. ఐబొమ్మ ఈజ్ స్టిల్ ఆన్ వర్కింగ్. ఐబొమ్మ పనిచేస్తోంది. కొత్త కొత్త రూపాలు మారుస్తూ ఐబొమ్మ మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ఒక వెబ్సైట్ని లాంచ్ చేసి ఆ వెబ్సైట్లో ఈ పైరసీకి సంబంధించిన సినిమాల కాపీ ఐడిని కాపీ చేయగానే అది ఓపెన్ అవుతోంది. సో ఇది నేను ఈ వార్త చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం మళ్ళీ పైరసీని ఎంకరేజ్ చేయడం కాదు. పైరసీని నిర్మూలించండి, దయచేసి సినిమా రంగాన్ని కాపాడండి, సినిమా ఇండస్ట్రీకి సహకరించండి. చాలా మంది కార్మికులు, చాలా మంది కూడా దానిపై ఆధారపడి ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులకు సంబంధించి మాత్రం ఇది సవాలే. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికే సుమారుగా 2-3 ఏళ్ల పాటుగా అనేక సార్లు ఐబొమ్మ తరహాలో ప్రతి పైరసీ వెబ్సైట్ని కిల్ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు తమకున్న టెక్నాలజీని ఉపయోగించి. కానీ ఏ మాత్రం ఉపయోగం లేదండి. మాహిష్మతి ఊపిరి పీల్చుకునే రకంగా మళ్ళీ అభిమానులు మొత్తం వారంతా కూడా చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఎలా వస్తుంది, ఎలా రన్ అవుతోంది అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ ఇది చెప్పడంలో నా మెయిన్ పాయింట్ వచ్చేసి దీన్ని ఎంకరేజ్ చేయడం కాదు, అది ఎలా ఆపరేట్ అవుతోంది, ఎలా ఆపరేషనల్గా ఉంది, దీన్ని నిర్మూలించండి అని చెప్పడం మాత్రమే. అండ్ వన్ థింగ్ నేను ఒక కాషన్ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరంతా దయచేసి ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయకండి. ఈ వెబ్సైట్లన్నీ కూడా ఏది కూడా జెన్యూన్ కాదు. దీంట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయకండి. ఒకసారి మీకు నేను అది ఎలా వర్క్ చేస్తా చూపించే ప్రయత్నం చేస్తా. సో నా ముందు నా వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా నేను. సో ఆ వెబ్సైట్ మీకు ఎగ్జాక్ట్గా అక్కడ స్క్రీన్ పై కూడా చూపిస్తూ ఉన్నాను ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఒక్కసారి ఆ వెబ్సైట్ ఎలా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా ఇక్కడ బప్పం టీవీ అనే వెబ్సైట్. సో బప్పం టీవీ అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇది అక్కడ ఫార్మాట్ ఏంటి, కొత్త సినిమాలన్నీ, రీసెంట్ మూవీస్ ఇవన్నీ కూడా, తెలుగు, హిందీ అన్ని మూవీస్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక మూవీ ఏదో ఒకటి నేను ర్యాండమ్గా క్లిక్ చేశాను. ఈ మూవీ క్లిక్ చేయగానే డైరెక్ట్గా కాపీ లింక్ అండ్ కాపీ ఐడి అని ఉంటుంది. సో ఇది బప్పం వెబ్సైట్లో ఒక సినిమా లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. నేను కాపీ ఐడి అని క్లిక్ చేశా. సో కాపీ ఐడిని క్లిక్ చేయగానే పక్కన నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి, ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ మిస్టేక్ యూ షుడ్ అవాయిడ్. కింద డేట్ కూడా ఉంది, July 12, 2025 అని చెప్పి. అంటే ఆ రోజు బహుశా ఈ వెబ్సైట్ రెడీ చేసి పెట్టుకుని ఉంటాడు. సో కిందికి చివరి వరకు నేను డ్రాగ్ చేయగా కిందికి వెళ్ళగానే ఇక్కడ ఒకటి ఉంది. సో ఇదంతా చూడడానికి నిజంగానే ఎస్బీఐ మనం ఏమన్నా మిస్టేక్ చేస్తున్నామా బ్యాంక్ పరంగా అనే రకంగా వెబ్సైట్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ పేస్ట్ చేయడంగానే ఇక్కడ నేను ఆ లింక్ పేస్ట్ చేస్తున్నా. లింక్ పేస్ట్ చేసి ఇక్కడ వాచ్ అని క్లిక్ చేయగానే మూవీ రెడీ. ఇది మనం క్లిక్ చేసి మూవీ ప్లే అవుతుంది. ఈ మూవీ ప్లే అవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ నేను అది క్లిక్ చేసి కూడా చూపిస్తాను మీకు నేను ఆ మూవీని. సో మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇక మూవీ స్టార్ట్ అయిపోయింది, మూవీ ప్లే అవుతుంది కూడా. సో ఎస్, ఇక్కడ మూవీ స్టార్ట్ అయిపోయింది, ప్లే అవుతుంది. సో ఇది నేను చెప్పడానికి ఐ రిపీట్ అగైన్, నేను మళ్ళీ మీకు చెప్తున్నది ఒకటి నా ఉద్దేశం, దయచేసి ఇది ఇటువంటి వెబ్సైట్ని క్లిక్ చేయకండి. ఇది డైరెక్ట్గా కొత్త పేజెస్ తీసుకెళ్ళి మీ పర్సనల్ డీటెయిల్స్ని కూడా ఇది కంప్లీట్గా కిల్ చేసే అవకాశం, దాన్ని గ్రాప్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ యాక్టివ్లోకి వచ్చింది. మళ్ళీ ఐబొమ్మ అనే వెబ్సైట్ మళ్ళీ యాక్టివ్లోకి వచ్చింది. చాలామంది యూజర్స్ కూడా తమ ఫోన్లో, సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో చూస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదు. సో ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదు, ఏది పడితే అది, దీని పేరిట కొన్ని స్కామ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి దాని ద్వారా సినిమాలు చూద్దామని మీ ఆ ఉత్సాహం వల్ల మీరు ఏం చేస్తారంటే చాలా ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతూ ఉన్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, ఇది కొంత యూజ్ చేయకండి. బట్ ఐబొమ్మ రవి మాత్రం పోలీసులకి ఒక సవాల్గా మారాడు. ఎలా అంటే ఒకటి కిల్ చేసి ఒక వెబ్సైట్ని కంట్రోల్ చేసామో లేదో అంతలోనే ఇంకో వెబ్సైట్ రెడీ చేసి పెట్టేసుకున్నాడు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఆయన దగ్గర కొన్ని వందల కొద్ది వెబ్సైట్లు ఉన్నాయి. మరి జైల్లో ఉన్నాడు, ఎట్లా చేయగలుగుతున్నాడు ఇదంతా? సో ఐబొమ్మ రవి అనే పర్సన్ ఇండివిజువల్ పర్సన్ కాదు, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ టీమ్. అదొక సమూహంగా ఉండిపోయింది. కొంత సభ్యులు ఉన్నారు, దాంట్లో మెంబర్స్ ఉన్నారు. సో వారంతా
యాక్టివ్గానే ఉన్నారు. ఇంకా ఇక్కడ కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక దీవిలో ఆయన సిటిజన్షిప్ తీసుకొని అక్కడ దేశస్తుడు అయిపోయినటువంటి రవి హైదరాబాద్కి వచ్చి పట్టుబడ్డాడంటే మనంతా నమ్మాలనా? గవర్నమెంట్ సర్వర్లీ హ్యాక్ చేసినోడు హైదరాబాద్కి వచ్చి పట్టుబడ్డ తర్వాత అంతా ఆగిపోతున్నాం, అంతా నమ్మాలనా? మనందరినీ పిచ్చోలని చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. వాడికి ఉండాల్సినటువంటి వెబ్సైట్, వాడికి ఉండాల్సినటువంటి టీమ్, హ్యూజ్ క్రౌడ్ అంతా ఉండిపోయింది. ఎక్కడ హ్యాక్ చేయాలి, ఎలా హ్యాక్ చేయాలి, ఎలా పెట్టాలి, మొత్తం పర్ఫెక్ట్ ఒక టీమ్ స్ట్రీమ్ లైన్ చేసి పెట్టుకున్నాడు. ఎవ్వరికీ భయపడట్లే. టీమ్ స్ట్రీమ్ లైన్ చేసి పెట్టుకున్న తర్వాత వీడు వచ్చి పోలీస్ సెట్లు లొంగిపోయిండు. అక్కడ చేయాల్సిన పని చేస్తూనే ఉంది, కానీ నాకేం సంబంధం లేదు, తప్పించుకుని అయిపోయింది. దీని వెనుక ఇంకెవరున్న విషయం పైన పోలీసులు ఇంకా ఆరా తీసిన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే ఐబొమ్మ రవిని కస్టడీ తీసుకొని 2 రోజులుగా విచారిస్తున్నా ఏం దొరకట్లేదట పోలీసులకి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి, సినిమాలు చూడడానికి వీలవుతూనే ఉంది, అన్ని కంటిన్యూస్ అవుతూనే ఉన్నాయి. సో మీరు ఎవరైనా నాతో పాటు మాట్లాడాలి అనుకుంటే, మీ వ్యూస్ని షేర్ చేసుకోవాలనుకుంటే, ఐబొమ్మ రవి అరెస్ట్ని మీరు ఇలా చూస్తారన్న విషయాన్ని మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక్కసారి డైరెక్ట్గా కాల్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడదాం. సో బిఫోర్ దాట్ ఐబొమ్మ రైట్ ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నాయి. ఎస్ పీసీఆర్ రైట్, ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ మధు, సో ఐబొమ్మ వెబ్సైట్ కొత్త రూపాల్లో బయటపడుతోంది. సో ఇప్పటివరకు ఐబొమ్మ అనేది ఒక వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు బప్పం అనే వెబ్సైట్ ఒకటి వచ్చింది. బప్పంలో కూడా ఇప్పుడు సినిమాలు చూడడానికి అవైలబుల్గా ఉండేవి. ఇప్పుడు దాని నుంచి ఒక లింక్ని కాపీ చేసి SBI టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో పేస్ట్ చేస్తే సినిమాలు ఓపెన్ అవుతున్నాయి, సినిమాలు వస్తూ ఉన్నాయి. సో ఇది పోలీసులకు ఛాలెంజింగ్ అనే చెప్పాలా? ఐబొమ్మ రవి ఒక ఇండివిజువల్ మైండ్ అయితే ఇంత పోలీసుల అదుపులో ఉన్నా కూడా ఇంత క్రియేట్ చేయగలుగుతున్నాడా? సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ టీమ్. వాట్ డు యు సే? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ మొన్న ఐబొమ్మకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక క్లారిటీ ఇచ్చారు సిబిఆర్ అని మాట్లాడుతూ. ఈ రోజు వరకు మాత్రం ఐబొమ్మను మేము మూసివేయించగలిగాం, కానీ ఇట్లాంటి సైట్స్ ఇంకా చాలా వచ్చే అవకాశం ఉంది. వాటిని కంట్రోల్ చేయడం కష్టం. ఇంకా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఇంకా పెద్ద ఎత్తున సైట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పైరసీ ఇక్కడితో అంతమయ్యేటువంటి పరిస్థితి లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. అన్నట్టుగానే ఆయన ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యి 1 వీక్ కాక ముందే మళ్ళీ సేమ్ సినిమాలు యథావిధిగా బప్పం పేరిట కానీ ఐబొమ్మ 1 పేరిట కానీ సో మళ్ళీ అందుబాటులో వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేబీ ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అనుచరులు, ఆయన ఫాలోవర్స్, ఆయన సిబ్బంది ఈ మళ్ళీ బ్యాక్ ఎండ్ లో రన్ చేస్తున్నట్టుగా అనుమాన పడతా ఉన్నారు. కొద్దిమంది ఏం చెప్తా ఉన్నారంటే ఐబొమ్మ రవికి ముందే తెలుసు ఏదో ఒక రోజు పట్టుబడతారు, ఆ సైట్ మూసివేయిస్తారని. ఆ మూవీస్ కి 20,000 మూవీలకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని ఆల్రెడీ సేఫ్ గా పెట్టాడు. ఆ లింక్ తీసుకెళ్లి SBI టర్మ్ ఇన్సూరెన్స్ మిస్టేక్ అనేటువంటి వెబ్సైట్ లో ప్లే చేసి ఆన్లైన్ లో మూవీ చూసుకోవచ్చు. అక్కడ అంటే మూవీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు, కానీ అక్కడ ఆన్లైన్ లో చూసుకునే అవకాశం ఉందనేటువంటి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎన్ని సైట్లు బ్లాక్ చేసినా కొత్త సైట్లతో వచ్చేటువంటి అవకాశం ఉంది. బప్పం, ఐబొమ్మ 1 తర్వాత ఇట్లా ఈ రకంగా ముందుకు పోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇంకొక వాదన కూడా తెరపైకి వస్తా ఉంది మనోజ్. రీజన్ ఏంటంటే ఐబొమ్మ రవి ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతా ఉన్నారు అందరూ. అది పక్కన పెడితే ప్రస్తుతం ఆయన భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అంటే భారతీయుడే గతంలో, కానీ పౌరసత్వాన్ని వదులుకున్నాడు, కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. సో విదేశాల చట్టాల ప్రకారం ఇక్కడ ఆయన పైన కేసు నమోదు చేయడానికి లేదు. ఇక్కడ నేరం ఎక్కడ కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్ లో, తెలంగాణలో, ఇండియాలో ఉంటూ నేరం చేయలేదు. కాబట్టి ఇక్కడ కేసులు ఆయనకు వర్తించవు. కరేబియన్ కి సంబంధించిన పౌరసత్వం ఉంది కాబట్టి అక్కడ ఆయన పౌరసత్వం కొనుక్కున్నాడు, అక్కడికి చట్టాలే వర్తింపజేస్తాయి. ఇక్కడ దేశంలో ఎక్కడ ఆయన చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయలేదు. భారతదేశంలో ఈ చట్టాలు కూడా ఆయనకు ఇంప్లిమెంటేషన్ కాదు అనేటువంటి ఒక వాదన కూడా తెరపైకి వస్తా ఉంది. ఆయన కోసం ఫ్రీగా వాదించడానికి అడ్వకేట్స్ సిద్ధమవుతున్నారు. దానికి రీజన్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఐబొమ్మ రవికి మద్దతు తెలపడం అనేటువంటిది. ఆయనకు 2,000, 3,000 పెట్టి సినిమాలు చూసే పరిస్థితి లేదు, ఒక కుటుంబం వెళ్ళి. కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో సినిమాలు తీసుకొచ్చారు కాబట్టి ఆయన మా హీరో అంటూ సోషల్ మీడియాలో ఆయన మద్దతు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే థియేటర్ సంబంధించిన టికెట్లతో పాటు పాప్కార్న్ అయినా, అక్కడ సమోసా కొనుక్కున్నా, వాటర్ బాటిల్ కొనుక్కున్నా 4 ఇంతలు 5 ఇంతలు రేట్లు పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి. పార్కింగ్ ఫీజు అని ఇంకా ఇతరత్ర రిస్ట్రిక్షన్స్. కాబట్టి ప్రజలంతా కూడా ఐబొమ్మ రవికి మద్దతు తెలుపుతూ పోతా ఉన్నారు. ప్రస్తుతం ఆ లింక్స్ లో SBI టర్మ్ ఇన్సూరెన్స్ మిస్టేక్ సైట్ లోకి వెళ్ళి ఆ లింక్ పేస్ట్ చేసి ఆన్లైన్ లో సినిమా చూసే అవకాశం ఉండడంతో పోలీసులకు సవాలు విసిరారు. రవి జైల్లో ఉన్నా ఆయన ఏం చేయలేరు,
ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ ఆపరేషనల్ గా ఉందో SBI టర్మ్ ఇన్సూరెన్స్ పేరిట బప్పం పేరిట దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఒక సినిమా రీసెంట్ గా వచ్చిన సినిమా 14 తేదీన ఆ సినిమా వచ్చింది. ఆయన అరెస్ట్ అయింది 16వ తేదీన. ఏంటి ఇంత ఈజీగా ఆయన లోపల అరెస్ట్ అయిపోయారు, కస్టడీ తీసుకుంటూ అన్ని జరుగుతున్నా కూడా సినిమాలు ఎట్లా అప్లోడ్ అవుతున్నాయి? దీని వెనుక ఒక పర్సన్ ఇండివిజువల్ గా ఉంటే అన్ని జరుగుతాయా? నిజంగానే దగ్గర హార్డ్ డిస్క్ లో ఉండొచ్చు, కానీ పాత సినిమాలు ఉండే అవకాశం ఉందనుకోండి. బట్ కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి అంటే ఇంకా బ్యాక్ లో టీం వర్క్ చేస్తున్నట్టే కదా. ఆయన కస్టడీ తీసుకొని విచారిస్తున్నప్పుడు ఈ టీం గురించి కానీ ఈ టీం వ్యవస్థ గురించి కానీ ఎక్కడ చెప్పట్లేదు ఆయన. ఎగ్జాక్ట్, అంటే ఇక్కడ పోలీసులు అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వట్లేదు ఆయన. మీరేం తప్పు చేయలేదు అనేటువంటిది రవి వాదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది లోపల. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేసి వాటికి మాత్రం సమాధానం ఇవ్వట్లేదని తెలుస్తా ఉంది ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి. కాబట్టి పోలీసులకు కూడా ఇది తలకు మించిన భారమే. ఫ్యూచర్ లో అడ్వకేట్స్ ఆయన తరఫున వాదిస్తే ఆయన బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అనేటువంటి ఒక వాదన తెరపైకి వస్తా ఉంది. రీజన్ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో ఇండియాలో ఆయన నేరం చేయలేదు. మొత్తం జరిగిందంతా కరేబియన్ లేకుంటే విదేశాల వేదికగా జరిగినటువంటి ఇన్సిడెంట్. నేరం ఇక్కడ జరిగినప్పుడు కేసు ఇక్కడ నమోదు చేయడానికి వీలు లేదు. సో ఆయన పోలీసులతో అదే సమాధానం చెప్పకుండా నేనేం తప్పు చేయలేదని గట్టిగా వాదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ ఐబొమ్మ రవి బయటకు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కరేబియన్ దీవులకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ యథావిధిగా పోలీసులకు సవాలు విసిరే అవకాశం ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో. ప్రస్తుతం మాత్రం పోలీసులు చెప్తా ఉంది ఏంటంటే ఐబొమ్మను క్లోజ్ చేయించాం, కానీ అట్లాంటి ఇంకా ఆల్రెడీ మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి కదా, రకరకాల మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి. ఎవరు అసలు ఊహించరు, కనీసం కళ కూడా కానీ ఉండరు. SBI పేరుతో తయారు చేసిన వ్యక్తి రేపటి రోజున సినిమా పేరుతో వెబ్సైట్ తయారు చేయగలుగుతాడు. SBI బ్యాంక్ లాంటి SBI పేరును ఉపయోగించి SBI టర్మ్ ఇన్సూరెన్స్ మిస్టేక్స్ యూ హ్యావ్ డన్ అని చెప్పేటువంటి ఒక వెబ్సైట్ తయారు చేసిన ఆయన రేపటి రోజున ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఒక మూవీ టికెట్స్ బుక్ చేసే మై షోనో లేకపోతే ఇంకేదాన్ని కూడా ఆయన ఆ పేరు ఉపయోగించుకుని వెబ్సైట్ తయారు చేయగలుగుతాడు. సో వీళ్ళకి పోలీసులకు ఛాలెంజింగ్ అని చెప్పాలా? ఐబొమ్మ రవి టెక్నికల్ నాలెడ్జ్ని లేకపోతే ఆయన టీం చేసే పని పోలీసులకి ఒక ఛాలెంజింగ్ టాస్కేనా? అండ్ టెక్నాలజీని వాడుతూ సమాజంలో అంటే జనరల్ గా పోలీసులు, ఇంటర్పోల్ అధికారులు, ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థలకు కూడా దొరకనటువంటి హై టైన్ టెక్నాలజీని వాడుతూ డైరెక్ట్ గా HD క్వాలిటీలో అదే విధంగా సినిమాను వాళ్ళు యథావిధిగా ప్రజలకు అందించడానికి, వ్యూయర్స్ కి అందించడానికి అసలు సినిమా రిలీజ్ కంటే ముందే సినిమాకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తీస్తే ఒక చర్చ కూడా కొనసాగుతా ఉంది. పుష్ప అనేటువంటి మూవీ అసలు సినిమా రిలీజ్ కంటే 1 వీక్ ముందే ఐబొమ్మ రవి చూశాడు పుష్ప సంబంధించినటువంటి మూవీ అనేటువంటిది. అంటే ఎట్లా జరిగిందంటే సర్వర్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే దీనికి సంబంధించిన ఎడిటింగ్ జరుగుతుందో ఆ ఏరియానంతా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు టెక్నికల్ గా, టెక్నాలజీ ద్వారా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పట్లో ఇమ్మీడియట్ గా అలా మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ టీము మొత్తం ఇంకా స్ట్రెంథన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అలర్ట్ అయ్యారు కాబట్టి కేవలం ఐబొమ్మనో బఫమో ఐబొమ్మ 1 అని కాదు, ఇంకా ఇతర సంస్థల ద్వారా పెద్ద ఎత్తున విస్తరించేటువంటి అవకాశం ఉంది. జనరల్ గా విదేశాల ద్వారా జరిగితే అక్కడ చర్యలు తీసుకోవాలి. కాబట్టి బ్యాక్ ఎండ్ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఐబొమ్మ రమని కొన్ని రోజులు కట్టడి చేసిన ఆ టీం యథావిధిగా ఈ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఐబొమ్మ అనేటువంటిది ఇట్స్ వర్కింగ్, అది పనిచేస్తోంది. బట్ ప్లీజ్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అనవసరంగా వాళ్ళకి ఇవ్వకండి. నేను ఇక్కడ ఈ వార్త చెప్పడంలో ఇది పోలీసులకి సవాల్గా మారింది. కొత్త రూపాల్లో కొత్త పేర్లతో ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి బ్యాక్ ఎండ్ టీమ్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ సినిమాల్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను, అది ఒకసారి మళ్ళీ మీకు ఆ వెబ్సైట్ ఎలా రన్ చేస్తుందని నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను, దాన్ని మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నా ముందు నేను బప్పం టీవీ అనేటువంటి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి పెట్టాను. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కొత్త సినిమాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఒక ఎగ్జాంపుల్ టేకింగ్ ఒక ర్యాండమ్ సినిమాని క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మూవీ లింక్, కాపీ లింక్, మూవీ ఐడి, కాపీ ఐడి. సో ఇది ఉంది. కాపీ ఐడి క్లిక్ చేసి పక్కనే SBI టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, SBI టర్మ్ ఇన్సూరెన్స్ మిస్టేక్స్ యూ షుడ్ అవాయిడ్ June 12, 2025. ఇది ఆ రోజైనా మేబీ రెడీ చేసుకున్న డాక్యుమెంటేషన్ చూస్తూ ఉంటే నిజంగానే ఒకసారి ఒక 2 లైన్లు చదువుదాం మనం ఇందులో. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్ ఇండియా, ఆఫరింగ్ ఏ సేఫ్టీ నెట్ ఫర్ ఫ్యామిలీస్ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. చూసారా, నిజంగా చూస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటి ప్రమోషన్ యాక్టివిటీ చేస్తే అలానే కనబడుతుంది. కానీ చివరికి వెళ్ళి చూస్తే దీంట్లో ఇక్కడ పేస్ట్ ఐడి అని ఉంది. సో ఇక్కడ మనం ఆ ఐడిని పేస్ట్ చేయగానే కొత్తగా మళ్ళీ ఒక సినిమా వస్తుంది. సో ఆ సినిమా వస్తుంది, ఆ సినిమాని డైరెక్ట్గా చూడడానికి ఇక్కడ అవకాశం కల్పించింది.
చలో కథం కొత్త సినిమా ఓపెన్ అయిపోయింది మళ్ళీ. సో ఇట్లా అన్ని సినిమాలకి ఇక్కడ ఉన్న సినిమాలన్నింటికి కూడా యాక్సెస్ మళ్ళీ క్రియేట్ చేయగలిగాడు ఐబొమ్మ రవి. సో ఇవన్నీ మిర్రర్ వెబ్సైట్లు, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న వెబ్సైట్ ఇవన్నీ కూడా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇటువంటివి చూసి అనవసరంగా మీరు మళ్ళీ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని పెట్టి అనవసరంగా మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేయకండి. సో యాజ్ ఆఫ్ నౌ ద యాప్ ఈస్ బ్యాక్, బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇది ఒక పోలీసులకి ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. ఐబొమ్మ రవి ఒక ఇండివిజువల్ మైండ్ అయి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సైట్లు క్రియేట్ చేసి, ఇన్ని వెబ్సైట్లు క్రియేట్ చేసి, ఇంత హై అండ్ టెక్నాలజీని ఉపయోగించి ఒకదాని తర్వాత ఒకటి ఇంకొకటి ఈ రకంగా ఈ వరుసగా పోలీసులకు సవాల్ చేయలేడు. సో సంథింగ్ ఈజ్ బిగ్ టీమ్ రన్నింగ్ బిహైండ్ హిమ్. ఇది ఒక పెద్ద టీం పనిచేస్తోంది. మరి పోలీసుల కస్టడీలో రవిని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎలా రాబడతారో చూడాలి. ఐబొమ్మ ఈజ్ బ్యాక్ అనేటువంటి వార్త మీకెలా అనిపిస్తోంది? రవిని అరెస్ట్ చేయడం పైన మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి.